నా పేరు ముఖ్తార్ అలీ, ముస్లిం సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. కేంద్రం వక్ఫ్ ఆస్తులు ఏదైతే ఉన్నాయో, అది మదర్సాలు కావచ్చు, మసీదులు కావచ్చు, లేకపోతే ఫకీర్ తకియా, ఆషురుఖానా, పంజా, ఇవన్నీ కూడా దీనికోసం ఒక చట్టం తీసుకొచ్చి ఇవన్నీ కూడా మీరు పోర్టల్లో డిసెంబర్ 5 ముందు కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సిందే. ఒకవేళ అప్లోడ్ చేయకపోతే ఇవన్నీ మిగతాది ఏదైతే అప్లోడ్ చేయకుండా ఉంటాయో దానికి కొంత గడువు ఇచ్చిన తర్వాత అవన్నీ మేము తీసేసుకుంటామని చెప్పేసి బహిరంగంగా అని చెప్తున్నారు. అయితే మేము చెప్పేది ఏంటంటే, ఒకటి, వక్ఫ్ స్టాఫ్ లేరు. 2, మీరు ఏదైతే డెడ్లైన్ ఇచ్చారో డిసెంబర్ 5 అని చెప్పేసి ఆ 5 ముందు మీరు చేసినటువంటి ప్రయత్నం ఏంటి? ప్రభుత్వానికి బాధ్యత లేదా? మీరు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, వక్ఫ్ చట్టం తీసుకొచ్చి ఆ చట్టం తీసుకొచ్చి మీకు వక్ఫ్ ఆస్తులు ఇవన్నీ కూడా మీరు పోర్టల్లో తీసుకురావాలి అన్నారు. ఇంకొక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, ఏదైతే గెజిట్లో నమోదు అయ్యేది ఉన్నదో, గెజిట్లో నమోదు అయి ఉంటుంది ఆల్రెడీ, అంటే వక్ఫ్ ప్రాపర్టీ అని చెప్పేసి ఆ గెజిట్లోనే ఉంటుంది. అవి కూడా పోర్టల్లో అప్లోడ్ చేయాల్సిందే. అప్లోడ్ చేయకపోతే మేము దీన్ని స్వీకరించమని చెప్పేసి చెప్తున్నారు. అది మేము చెప్పేది ఏంటి, డిసెంబర్ 5 డెడ్లైన్ పెట్టారు, కానీ సఫిషియెంట్ స్టాఫ్ ఉందా? దీనిపై అవేర్నెస్ ఏమైనా చేశారా? ఎవరికైనా ప్రచారం చేశారా? ఏమైనా పోస్టర్లు రిలీజ్ చేశారా? కేవలం ఏదైనా మీరు చెప్పేసి నామమాత్రంగా ఇవాళకి కూడా దేశంలో, మన భారతదేశంలో దాదాపు ముస్లింలకి 75% మందికి ఇంకా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇంకా వాళ్ళకి తెలియదు అసలు పోర్టల్ అంటే. ఇప్పుడు కూడా మేము రాష్ట్రంలో దాదాపు నలుమూలల ప్రచారం చేస్తూనే ఉన్నాం. వాళ్ళు ఈ పోర్టల్ అంటే ఏంటండి, ఏం చేయాలి, మా దగ్గర కాగితాలు లేవు, మేము ఏ విధంగా కొనసాగాలి, ఏ విధంగా అప్లోడ్ చేయాలి అని అడుగుతూనే ఉన్నారు. కానీ ఇవన్నీ అవేర్నెస్ లేకుండా, ఏం లేకుండా, అవగాహన లేకుండా, సఫిషియెంట్ స్టాఫ్ లేకుండా ఇవన్నీ ఒక ఎత్తు అయితే, వక్ఫ్ పోర్టల్లో మేము అన్నీ తీసుకెళ్ళి కాగితాలు తీసుకెళ్ళి అప్లోడ్ చేద్దాం అనుకుంటే అక్కడేమో సర్వర్ పనిచేయదు. ఇది సర్వర్ కావాలని చేస్తున్నారా, లేకపోతే నిజంగా పనిచేయట్లేదా? మీరు ఏదైతే మీద లింక్ మాకు పెట్టారో ఆ లింక్ వల్ల మాకు ప్రయోజనం కోసం పెట్టారా, లేకపోతే లింక్ అనేది ఒక బూచి చూపించేసేసి మేము అప్లోడ్ చేయకపోతే మా ఆస్తుల్ని కబ్జా చేయాలని చెప్పేసి ఈ పోర్టల్ పెట్టారా అర్థం కావట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ వాళ్ళు ఒక CEO చెప్పేది ఏంటంటే, మేము మా ప్రయత్నం చేస్తున్నామండి, మేము అప్లోడ్ చేస్తున్నాము, కానీ 9 పోర్టల్ అనేది సరిగ్గా పనిచేయట్లేదు అంటున్నారు. సర్వర్ పనిచేయట్లేదు, సఫిషియెంట్ స్టాఫ్ లేదు, ఏం లేకుండా డెడ్లైన్ మాత్రం డిసెంబర్ 5 ఇచ్చారు. ఇంకొక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, ఈ డెడ్లైన్ ఏదైతే డిసెంబర్ 5 ఇచ్చారో దీన్ని పొడిగించాలంటే ఏదో ఎవరో జస్ట్ పొడిగిస్తామంటే సరిపోదు. ఇది కేంద్రం మళ్ళీ చట్టం తీసుకురావాలి. చట్టం తీసుకొచ్చి మేము ఏదైతే డెడ్లైన్ ఇచ్చామో ఆ డెడ్లైన్ మేము 1 year 6 months ప్రకటిస్తాం అని చెప్పాలి. ఒకవైపు ఏమో మీరు వక్ఫ్ ఆస్తులు కాపాడాలని చెప్తారు, రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, మేము మీ ఆస్తులను కాపాడుతాం అంటున్నారు. కానీ ఈ విషయంలో మాత్రం ఎవరు చొరవ తీసుకోవట్లా. మా డిమాండ్ ఏంటంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని ప్రజలు తీసుకొని పట్టించుకొని కేంద్రానికి ఒప్పించి, మీరు ఏదైతే వాగ్దానం చేశారో మా వక్ఫ్ ఆస్తులను కాపాడుతామని చెప్పేసి దాని గురించి మీరు నిబద్ధత నిలబెట్టుకొని మీ కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి డిసెంబర్ 5 ఏదైతే డెడ్లైన్ ఉందో దాన్ని పొడిగించాలి. అదేవిధంగా సర్వర్ యొక్క ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసి స్టాఫ్ని పెంచి ఇది వీలైనంత త్వరగా అవేర్నెస్ కల్పించి వక్ఫ్ ఆస్తులను పోర్టల్లో నమోదయ్యేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము మా తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాము.